ఇది జనం గంతు, నేను మీ అనిల్ దేశాయ్. తెలంగాణలో బీజేపీ ప్రభావం రోజు రోజుకు పెరుగుతుందా? నిన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్లను కనుక మనం చూస్తున్నట్లయితే అది నిజమే అనక మానదు. ఎందుకంటే దాదాపుగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎన్నడూ కూడా తెలంగాణలో బీజేపీకి ప్రాతినిధ్యం లభించిన దాఖలాలు లేవు. దాదాపుగా గత బీజేపీ తెలంగాణలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మనం ఒకసారి దాని యొక్క బీజేపీ తెలంగాణ యొక్క విషయాన్ని చూస్తున్నట్లయితే దాదాపు గత ఎన్నికల్లో కేవలం 4 ఎమ్మెల్యేలు మాత్రమే గెలవడం జరిగింది. అదేవిధంగా కేవలం 4 ఎంపీలకు మాత్రమే స్థానం లభించింది. కానీ అనూహ్యంగా 2023లో జరిగిన స్థానిక శాసనసభ ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు, 24లో జరిగిన పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలిచి ఒక బీజేపీకి తెలంగాణలో స్థానం ఉంది అనే యొక్క విషయాన్ని తేటతెల్లం చేయడం జరిగింది ప్రజలకు. అయితే ఇక్కడ ఓటు బ్యాంకు ఆధారం చేసుకొని తెలంగాణలో బీజేపీ పాగా వేసినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారాన్ని రేపు 2029లో జరిగే స్థానిక శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ తెలంగాణను కైవసం చేసుకుంటుందా అంటే కొంత పర్సెంటేజ్, ఓటు బ్యాంక్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో గతంలో 6%గా ఉండేది. 2014 ఎన్నికల్లో కేవలం 6% ఉన్న ఓటు బ్యాంకు రాను రాను క్రమేపీ పెరుగుతూ 2019లో 14%, 2023లో అది 26%కి పెరిగింది. అదేవిధంగా మొన్న గత 2023లో జరిగిన స్థానిక శాసనసభ ఎన్నికల్లో కూడా మనకు సిర్పూర్ కాగజ్ దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు, సిర్పూర్ నుండి పాల్వాయి హరీష్ బాబు, ఆదిలాబాద్ నుండి పాయల్ శంకర్, నిర్మల్ నుండి ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముతోల్ నుంచి రామారావు పవార్, ఆర్మూర్ నుంచి పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ నుంచి దవర్నాల సత్యనారాయణ, ధనపాల్ సూర్యనారాయణ గారు, కామారెడ్డి నుంచి కోటిపల్లి వెంకటరమణారెడ్డి, గోషామహల్ నుంచి రాజా సింగ్ ఎమ్మెల్యేలుగా గెలిచి అనూహ్య విజయాన్ని తెలంగాణ బీజేపీకి అందించడం జరిగింది. అదేవిధంగా ఎంపీలుగా కూడా 2024 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఎంపీలుగా కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్, సికింద్రాబాద్ నుంచి గంగాపురం కిషన్ రెడ్డి, మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, అదేవిధంగా గౌతమ్ నగేష్, మెదక్ నుంచి మాధవనేని రఘునందన్ రావు, చేవెళ్ళ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డిలు కూడా గెలిచి అనూహ్యమైన ఫలితాలను తెలంగాణ బీజేపీకి అందించడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా ఒక రకంగా అసలు బీజేపీకి వాతావరణం ఉందా అనే ఒక సిచ్యువేషన్ను దాటి ఇటు మల్క కొమరయ్య అనూహ్యంగా విజయం సాధించడం, అదేవిధంగా అంజిరెడ్డి కూడా అనూహ్యమైన విజయాన్ని అందిపుచ్చుకోవడంతో తెలంగాణలో బీజేపీ పాగా వేయనుంది. రేపు 2029లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ శాసనసభను, అసెంబ్లీని కైవసం చేసుకునే దిశగా దానికి బలాన్ని సంతృప్తించనుంది అనేది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దీనిని పోలీస్ మేనేజ్మెంట్లో ఎలక్షన్లలో జరిగే ఎలక్షన్ అంటేనే అనేక రకాలుగా కుయుక్తులు, ఎన్నికలు, ఎత్తులకు పై ఎత్తులు ఉంటూ ఉంటాయి. కానీ మరి బీజేపీ దానిని పోల్ మేనేజ్మెంట్ను సక్సెస్గా నిర్వహించి అధికారాన్ని తెలంగాణలో పాగా వేస్తుందా, బీజేపీ జెండా తెలంగాణలో శాసనసభలో పాతుతుందా అనేది మనం వేచి చూడాల్సిన అంశం. ఇకపోతే ఇక్కడ ఉన్న నాయకులు కూడా దాదాపుగా బీజేపీలో ఉన్న నాయకులు కూడా దాదాపు ఎన్నడూ కూడా కలహించుకున్న సందర్భాలు కనబడవు. కాంగ్రెస్ పార్టీని ఇంకా ఇప్పుడు ఏదైతే 2023లో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో చూస్తూ ఉంటే అది ఎప్పుడు కూలిపోతుందా అంటే మొన్నటి వరకు కూడా అసలు రేవంత్ రెడ్డికి అధికారము, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి తప్ప వేరే దిక్కు లేదు అనే ఆప్షన్ మొన్నటిదాకా కనబడేది. కానీ చూస్తూ ఉంటే పరిణామాలను చూస్తూ ఉంటే ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలోని ఎప్పటిలాగే అత్యధిక అంటే విశృంఖలమైన ప్రజాస్వామ్యం యొక్క కూటమిగా మనం కాంగ్రెస్ పార్టీని గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే కంట్రోలింగ్ ఉండదు, ఎమ్మెల్యేలపై కానీ మంత్రులపై కానీ ఆ యొక్క పార్టీలో కూడా అత్యంత ఎక్కువగా అంటే విషమించిన ప్రజాస్వామ్యం ఉంటుంది. కాబట్టి ఎవరేం మాట్లాడతారో దాదాపుగా తెలియని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో నెలకొంటుంది. అంటే ఎవరికి వారే పెత్తందారులుగా మాట్లాడుతూ కొంత ప్రజాస్వామ్యం పట్ల
అంటే ప్రజాస్వామ్యం ఉన్నప్పటికీ కూడా అక్కడ ఏదైతే నియంత్రణ ఉండాల్సిన ఉండకపోవడంతో చీటికి మాటికి కుమ్మలాటలు, అత్యధిక గ్రూపులు, గుంపులు ఇలా ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీలో ఉండడం మూలంగా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో కూడా కనుమరుగవుతూ వస్తోంది. కానీ తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పటికీ, తెలుగు రాష్ట్రాలను కనుక మనం చూస్తున్నట్లయితే గత స్వాతంత్రం వచ్చిన కాలం అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కాలం నుంచి కూడా అత్యధిక కాలం ఇక్కడ కాంగ్రెస్ పార్టీనే అధికారాన్ని చేజిక్కించుకుంది, అధికారాన్ని నిలబెట్టుకుంది. కానీ అదే ఒరవల్లో తెలంగాణ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా తెలంగాణలో 2023 రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్నప్పటికీ కూడా అది ఈ 5 సంవత్సరాలు సీరియల్గా కూడా ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనే ఒక క్వశ్చన్ మార్కు ఈ మధ్యన తలెత్తింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోని దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు వేరే ఒక ముఠాగా ఏర్పడి మాట్లాడము, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడము, అదేవిధంగా గత ఎన్నికల్లో ఈ మధ్యన గెలిచిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటే చింతపండు నవీన్ కూడా వ్యతిరేక భావన రెడ్డిల పట్ల. ఎందుకంటే అధికారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు కనుక చూస్తున్నట్లయితే రాజకీయ పట్టు ఎక్కువగా రెడ్డిలది కనబడుతూ ఉంటుంది. కానీ అదే రెడ్డిలకు వ్యతిరేకంగా బీసీలను ఒకటి చేయాలనే ఆలోచనతో, బీసీలను ఒకటి చేయాలనే ఆలోచన మంచిదే, కానీ ఇక్కడ ప్రజల్లోకి రెడ్డిల ఉచ్చ తాగుతారా అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ హిందూ విభజన కోరుతుందా అనే అర్థాన్ని జనంలోకి బాగా చొచ్చుకొని వెళ్ళింది. దానితో ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలు అంటేనే హిందువుల వ్యతిరేక పార్టీ, హిందువులను ఏ విధంగా విభజించుదామా, కులాల పరంగా విభజించడానికే కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని ఉండే మాట ప్రజల్లోకి బలంగా చొచ్చుకు వెళ్ళడంతో నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా బీజేపీ గెలిచినట్లుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మొన్న 2023లో జరిగిన ఎలక్షన్లలో కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణలో కనుక బీజేపీని గెలిపిస్తే ఇక్కడ బీసీ ముఖ్యమంత్రిని మేము ఇస్తాము, బీసీ సామాజిక వర్గం నుంచి మేము ముఖ్యమంత్రిని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇటు కులగణన అంటూ కులాల పరంగా హిందువుల విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేయడము, అదేవిధంగా ఏదైతే బలమైన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఉందో ఆ రెడ్డి సామాజిక వర్గానికి కోపం తెప్పించేలా లేదా వారిని కించపరిచేలా ఉచ్చ తాగుతారా బీసీలు అంటూ దాని పరుషమైన పనికిరాని మాటలు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి మాట్లాడడం కూడా కొంత హిందూ సమాజాన్ని అసహనానికి గురి చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఈ యొక్క దృష్టిలన్నిటికీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇక్కడ దాని పరిణామాల ఫలితంగానే, ఆయన మాటల ఫలితంగానే ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా 2 బీజేపీకే కైవసం చేసుకున్నాయి అనే ఆలోచన ఇక్కడ ప్రజల్లో ఓటర్లలో వచ్చి బీజేపీకే ఓటు వేశారనే అర్థాన్ని కొంతమంది చెబుతూ ఉన్నారు. అయితే ఈ ఒరబడిని రేపు రాబోయే 2029లో తెలంగాణలో బీజేపీ జెండాను పాతడానికి ఆ యొక్క పార్టీ బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనము వేచి చూడాల్సిన అంశంగా కనబడతా ఉంది. జై హింద్, భారత్ మాతాకి జై.